ఐఎండీ ఒక ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. 2026 జనవరి 26, 27 తేదీల్లో దేశంలోని 13 రాష్ట్రాల్లో విస్తారంగా భారీ వర్షాలు, ఉరుములు, బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ వాతావరణ హెచ్చరిక వెంటనే ప్రజల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా జనవరి 27న ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది. ఎందుకంటే ఆ రోజున కొత్త వెస్ట్రన్ డిస్టర్బెన్స్ యాక్టివ్ అవుతుందని అంచనా. ఇప్పటికే దేశంలో చలిగాలులు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అలర్ట్ రావడం సరైన, తక్షణ వాతావరణ సమాచారం కోసం ప్రజలు మరింత ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. ఐఎండీ చెబుతున్న ఈ అంచనా వాతావరణ పరిస్థితుల్లో ఒక పెద్ద మార్పును సూచిస్తోంది. ఇప్పటివరకు ఉన్న పొడి, చలి వాతావరణం పోయి వర్షాలు, అస్థిరమైన వాతావరణం మొదలవుతాయని దీని అర్థం. ఈ ఆరెంజ్ అలర్ట్ అంటే ఇది చాలా సీరియస్ హెచ్చరిక. వాతావరణం అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు, అధికారులు అందరూ అప్రమత్తంగా, సిద్ధంగా ఉండాలని అర్థం. ఈ అలర్ట్ దేశంలోని చాలా పెద్ద ప్రాంతాన్ని కవర్ చేస్తోంది. ఉత్తర మైదానాల నుంచి హిమాలయ ప్రాంతాల వరకు, మధ్య, పశ్చిమ భారతదేశంలోని కొన్ని చోట్ల కూడా ఈ ప్రభావం ఉంటుంది. దీనివల్ల లక్షలాది మంది ప్రజలపై ప్రభావం పడనుంది. ప్రజల భద్రతే ఇప్పుడు ప్రధాన ఆందోళనగా మారింది. మారుతున్న వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి చాలామంది ఆరా తీస్తున్నారు. ప్రధాన వాతావరణ శాఖ అయిన ఐఎండీ ఎలాంటి నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయడానికి, వారికి అవగాహన కల్పించడానికి ఈ హెచ్చరికలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు పొడి వాతావరణం పోయి ఇప్పుడు ఈ వర్షాలతో కూడిన వాతావరణం కొత్త సవాళ్లను తీసుకొస్తోంది. స్థానికంగా వరదలు, వడగళ్ల వాన వల్ల నష్టం, బలమైన గాలుల వల్ల కలిగే ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ అలర్ట్ ఇప్పుడు దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. శీతాకాల వాతావరణంలో ఇది చాలా కీలకమైన మార్పు. ప్రభావిత ప్రాంతాల్లో రోజువారీ పనుల నుంచి వ్యవసాయ ప్రణాళికల వరకు ప్రతి దానిపైనా దీని ప్రభావం ఉంటుంది. వెస్ట్రన్ డిస్టర్బెన్స్ యాక్టివేట్ అవ్వడం అనేది భారత ఉపఖండంలో శీతాకాలంలో వర్షాలు రావడానికి కారణమయ్యే ఒక సాధారణ విషయానికి. అయితే ఈసారి దాని తీవ్రత ఏ ప్రాంతాల్లో విస్తరిస్తుంది అనే దానిపై ఐఎండీ అలర్ట్ స్పష్టమైన వివరాలు ఇచ్చింది. People often ask how this channel puts out content like this so consistently. And honestly, I'm not doing the heavy lifting manually. I'm using Helios. It's the AI engine we built to handle the impossible parts of creation. It is literally the power behind what you just watched. If you want that kind of speed and quality at your fingertips, don't just watch AI build the future. Start building it yourself. Helios is finally open to the public. Check the link in the description and go bring the heat. భారత వాతావరణ శాఖ జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ దేశవ్యాప్తంగా దాదాపు 13 రాష్ట్రాలకు వర్తిస్తోంది. ఇందులో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జమ్మూ, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, తమిళనాడుతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ అంచనాలు ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా చాలా విభిన్నంగా ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో, ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి అయోధ్య వరకు ఉన్న చాలా ప్రాంతాల్లో, అలాగే రాజస్థాన్లో ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్లు పడతాయని అంచనా వేస్తున్నారు. ఇక జమ్మూ, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు, మంచు కురుస్తాయి. దీనివల్ల అక్కడి పరిస్థితులు చాలా కఠినంగా మారే అవకాశం ఉంది. దక్షిణాన చూస్తే, మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా. వాతావరణ అంచనాలు చాలా స్పష్టంగా, వివరంగా ఉన్నాయి. గంటకు 30 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో అయితే గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వీచొచ్చు. జనవరి 27న ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 9 డిగ్రీల సెల్సియస్ నుండి గరిష్టంగా 19 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయని అంచనా. జనవరి 27 నుండి 28 తేదీల్లో జమ్మూ కశ్మీర్లో తేలికపాటి వర్షాలు లేదా మంచు కురిసే అవకాశం ఉంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలిలో మాత్రం ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతాయి. గరిష్టంగా -4 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా -8 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయని చెబుతున్నారు. ఐఎండీ స్పష్టంగా 13 రాష్ట్రాల్లో వర్షం, తుఫాను అలర్ట్ అని ప్రకటించింది. రాబోయే వాతావరణం ఎంత విస్తృతంగా ఉంటుందో ఇది స్పష్టం చేస్తోంది. ఈ వర్షాల వల్ల తీవ్రమైన చలి నుండి కొంచెం ఉపశమనం లభించవచ్చు. వర్షం పడిన తర్వాత ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల సెల్సియస్ పెరగొచ్చు. కానీ వెంటనే మాత్రం తీవ్రమైన వాతావరణ ప్రభావం ఉంటుంది. దీనికి ముందు రోజు, అంటే జనవరి 26న, ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇప్పుడు వాతావరణంలో ఈ మార్పులన్నీ అంచనా వేస్తున్నారు.
ఐఎన్డీ ఇచ్చిన ఈ వివరాలు వాతావరణ వ్యవస్థ ఎంత సంక్లిష్టంగా ఉందో, దేశవ్యాప్తంగా దాని ప్రభావాలు ఎంత విభిన్నంగా ఉంటాయో స్పష్టం చేస్తున్నాయి. జనవరి 27వ తేదీకి ఐఎండీ కొత్తగా హెచ్చరిక జారీ చేసింది కదా, అది రాగానే వాతావరణం గురించి ప్రజల్లో ఆందోళన బాగా పెరిగింది. రియల్ టైం సమాచారం కోసం ఆతృత కూడా పెరగడంతో వాతావరణ సంబంధిత సెర్చ్ క్వెరీస్ భారీగా పెరిగిపోయాయి. ఉదాహరణకు, ఆగ్ కా మౌసం, ఈరోజు వాతావరణం, ఆగ్ కా మౌసం కైసా రహేగా, ఈరోజు వాతావరణం ఎలా ఉంటుంది, కల్ కా మౌసం, రేపటి వాతావరణం వంటి సెర్చ్లు చాలా ఎక్కువయ్యాయి. ఈ సెర్చ్లు చూస్తుంటే ప్రజలు ముందుగానే వాతావరణాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టు సిద్ధపడాలని చూస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. జనవరి 27, 2026 కా మౌసం, జనవరి 27, 2026 వాతావరణం లాంటి ప్రత్యేకమైన సెర్చ్లు ఐఎండీ ఇచ్చిన తేదీ ఆధారిత హెచ్చరికకు ప్రజల ప్రత్యక్ష స్పందనని చూపిస్తున్నాయి. అంతేకాదు, క్యా ఆగ్ బారిష్ హోగీ, ఈరోజు వర్షం పడుతుందా, అలాగే 26 నుండి 27 జనవరి కో బారిష్ కా అలర్ట్, జనవరి 26-27న వర్ష హెచ్చరిక వంటి పదబంధాలు రాబోయే వర్షాలు, ఉరుములతో కూడిన జల్లుల పట్ల ప్రజల భయాందోళనలను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రజల నుండి ఇంత భారీ స్పందన వస్తుండటం వాతావరణ సూచనలు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల దైనందిన జీవితంలో ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది. ప్రజల్లో ఇంత ఆసక్తి కలగడానికి మరో కారణం ప్రస్తుతమున్న తీవ్రమైన చలిగాలులు. మౌసం కా హాల్, వాతావరణ అప్డేట్ అని చాలామంది సెర్చ్ చేసి రాబోయే వర్షాలు ఇప్పటికే ఉన్న చలిని మరింత పెంచుతాయా, ఎలా ప్రభావితం చేస్తాయి అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ల విషయానికి వస్తే ఇది ఇంకా ఎక్కువ. ఒకవైపు తీవ్రమైన చలిగాలులు, మరోవైపు వర్షాలు రాబోతున్నాయనే అంచనాతో అందరికీ సులభంగా అర్థమయ్యే, అందుబాటులో ఉండే వాతావరణ అప్డేట్స్కి అత్యవసరమైన అవసరం ఏర్పడింది. ఈ మొత్తం పరిణామం అధికారిక వాతావరణ హెచ్చరికలు ఎలా ప్రజల్లో చర్చకు దారితీస్తాయో, అలాగే సమాచారం కోసం ఎలా వెతకడానికి ప్రేరేపిస్తాయో చూపిస్తుంది. వాతావరణ పరిస్థితులు మారినప్పుడు భారతదేశవ్యాప్తంగా లక్షలాది మంది తమ ప్రణాళికలను ఎలా మార్చుకుంటారో దీనివల్ల తెలుస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం కోసం వెతకడం, ఇటువంటి హెచ్చరికలు వారి భద్రతపై, దైనందిన కార్యకలాపాలపై ఎంత ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయో చెప్పడానికి నిదర్శనం. భారత వాతావరణ శాఖ ఐఎండీ జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ చాలా కీలకమైన ప్రభావాలను చూపించబోతోంది. చలికాలం తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఉత్తర భారతదేశంలోని జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో రోజువారీ జనజీవనాన్ని ఇది అస్తవ్యస్తం చేయొచ్చని హెచ్చరిస్తోంది. భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అంచనా. దీనివల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలగవచ్చు. ముఖ్యంగా రోడ్డు, వాయు రవాణా వ్యవస్థలపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం మరో పెద్ద ఆందోళన కలిగించే విషయానికి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు మౌలిక సదుపాయాలపై తీవ్ర భారం మోపి నిత్యావసర సేవలకు ఆటంకం కలిగించవచ్చు. వ్యవసాయ రంగానికి కూడా ఈ అలర్ట్ నేరుగా ముప్పుగా మారింది. వడగళ్లు, భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి రైతులు పొలాల్లోకి వెళ్లవద్దని సూచిస్తున్నారు. ఇది వారి జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఎత్తైన ప్రాంతాల్లో మంచు తుఫానుల, అవలాంచెస్ ముప్పు భారీగా పొంచి ఉంది. పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు, ప్రయాణికులకు ఇది ప్రమాదకరం. ఈ తక్షణ ప్రమాదాలకు తోడు నిరంతర చలి కూడా ఉంది. గత రోజు ఢిల్లీలో 5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వడం ఇప్పటికే అక్కడ ఎంత తీవ్రమైన చలి ఉందో స్పష్టం చేస్తోంది. ఇప్పుడు అంచనా వేసిన వాతావరణం ఒక కీలకమైన మార్పును సూచిస్తోంది. సాధారణంగా నిర్మలమైన ఆకాశం, ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడంతో కూడిన పొడి చలిగాలుల నుండి పశ్చిమ అనిశ్చితి, వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావంతో కూడిన తడి వాతావరణ నమూనాకు మారుతోంది. ఈ మార్పు వల్ల ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగి తీవ్రమైన చలి నుండి కొద్దిపాటి ఉపశమనం లభించినప్పటికీ అదే సమయంలో స్థానికంగా వరదలు, వడగళ్ల వాన వల్ల కలిగే నష్టం వంటి కొత్త ప్రమాదాలను ఇది మోసుకొస్తుంది. దీని ప్రభావం ప్రజల భద్రతపై కూడా చాలా పడుతోంది. ముఖ్యంగా జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత ప్రజలు మరింత అప్రమత్తమయ్యారు. లక్షలాది మంది వాతావరణ యాప్లు, వార్తా అప్డేట్లను నిరంతరం పరిశీలిస్తున్నారు. ఈ పెరిగిన ప్రజల అవగాహన రాబోయే వాతావరణ ప్రభావాలను ఎదుర్కోవడానికి, వాటి నష్టాన్ని తగ్గించడానికి సామూహిక ప్రయత్నాన్ని తెలియజేస్తోంది. నిరంతర చలి, ఈ కొత్తగా వచ్చిన తడి వాతావరణం ప్రభావిత రాష్ట్రాల్లోని ప్రజలు, అత్యవసర సేవలు ఎదుర్కొంటున్న 2 రకాల సవాళ్లను స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి భద్రతను నిర్ధారించడానికి, ఇబ్బందులను తగ్గించడానికి జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం, అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
ఐఎన్డి ఆరెంజ్ అలర్ట్ వల్ల ఆర్థికంగా చాలా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్లోని కీలక రంగాలు, ప్రాంతాలపై దీని ప్రభావం గట్టిగా పడొచ్చు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక. అలాంటిది, ఈ ఆరెంజ్ అలర్ట్ వల్ల వ్యవసాయ రంగానికి భారీ నష్టభయం ఎదురుకానుంది. వడగళ్లు, అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతింటే రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలనే కాదు, ఆహార సరఫరా వ్యవస్థను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. వ్యవసాయ రంగాన్నే కాదు, ఢిల్లీ ఎన్సీఆర్ లాంటి బిజీ మెట్రో నగరాల్లో రోజువారీ ప్రయాణాలపై కూడా ఈ అలర్ట్ తీవ్ర ప్రభావం చూపొచ్చు. జనాలు రాకపోకలు సాగించడంలో చాలా ఇబ్బందులు పడతారు. ప్రయాణాలు ఆలస్యమవడం, రోడ్లు ప్రమాదకరంగా మారడం, ప్రజా రవాణా నిలిచిపోవడం వంటివి పనులపై, రోజువారీ వ్యాపారాలపై గట్టి ప్రభావం చూపుతాయి. ఈ ఆరెంజ్ అలర్ట్ ఏకంగా 13 రాష్ట్రాల్లో అమల్లో ఉండటం ఈ ఆందోళనను జాతీయ స్థాయికి తీసుకెళ్తోంది. అంటే, దేశ జనాభాలో చాలా మంది, అలాగే ఆర్థిక కార్యకలాపాలు ఈ వాతావరణ అంచనాల ప్రతికూల ప్రభావాలకు నేరుగా అవకాశం ఉందన్నమాట. పొడి చలి నుంచి తడి వాతావరణానికి మారడం వల్ల కాస్త చలి నుంచి ఉపశమనం దొరికినా అది కొత్త సమస్యలను తీసుకొస్తుంది. ఆర్థికంగా ఒకదాని తర్వాత ఒకటిగా నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. రవాణా, బహిరంగ పనులపై ఆధారపడిన వ్యాపారాలు నష్టాలు తగ్గించుకోవాలంటే త్వరగా మారాలి, పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలి. ఇంకా, అత్యవసర సహాయక చర్యలు, మౌలిక సదుపాయాల నిర్వహణకు వనరులు కేటాయించడం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ప్రాధాన్యతగా మారనుంది. వాతావరణ అప్డేట్ల గురించి ప్రజలు ఇంత శ్రద్ధున్నారంటే అది కేవలం వారి వ్యక్తిగత భద్రత గురించే కాదు, ఈ అనిశ్చిత పరిస్థితుల్లో తమ రోజువారీ పనులు, ఆర్థిక లావాదేవీలను ఎలా చక్కదిద్దుకోవాలి అనే ఆచరణాత్మక అవసరాన్ని కూడా అది చూపిస్తుంది. ఈ అలర్ట్ ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుచేస్తోంది. వాతావరణం అనేది సామాజిక జీవనం, ఆర్థిక స్థిరత్వంపై ఎంత పెద్ద ప్రభావాన్ని చూపుతుందో దీని ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా, భారత్ లాంటి వైవిధ్యమైన, అధిక జనాభా ఉన్న దేశంలో వాతావరణంలో చిన్న మార్పు వచ్చినా అది అనేక రంగాలు, వర్గాలపై తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది. I hope you got some value out of this video. And if you're sitting there thinking you want to build something like this yourself, you don't have to start from scratch. I built Helios to give creators an unfair advantage. It takes the heavy lifting out of the process so you can focus on the ideas. It's exactly what I use, and now it's available for you too. The link is in the description. Don't just watch the future, go build it with Helios. I'll see you in the next one.